నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని గట్కోల్ గ్రామంలో ఆదివారం సిపిఐ ఎంఎల్ ప్రజాపంత మండల కార్యదర్శి ఆర్ రమేష్ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు। ఈ సమావేశానికి పి రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యి మాట్లాడుతూ భారతదేశం వందల వేల సంవత్సరాల నుండి అన్ని మతాలకు నిలయమైనదని, అంటరాని వారు కూడా ముస్లింలలో క్రిస్టియన్లలో చేరారని, నేడు బీజేపీ ఆర్ఎస్ఎస్ సంఘ పరివార శక్తులు ఎస్సీ ఎస్టీ బీసీ చరిత్రకారులు లౌకికవాదులకు వ్యతిరేకమైన చర్యలను చేపట్టి విధ్వంస రచనకు పూనుకుంటున్నారని ఆయన విమర్శించారు। మైనారిటీలకు పౌరసత్వం లేదంటున్నారని, గుజరాత్, అహ్మదాబాద్, మణిపూర్ మైనారిటీలను ఊచకోత కోశారని, వారసత్వాన్ని నిరూపించుకోవాలని, లేని ఎడల కాన్సంట్రేషన్ క్యాంపులలో బంధించడానికి అస్సాంలో జైళ్లను కట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు। ప్రశ్నించిన రచయితలను, జర్నలిస్టులను భీమా కోరేగా కేసులో ఇరికించి జైళ్లలో పెట్టిస్తున్నారని, సుధా భరద్వాజ్, సోమాసేన్, అరుణ్ ఫెరిరాలను నిర్బంధిస్తున్నారని ఆయన అన్నారు। ఊపా కేసులు అమాయక ప్రజలపై మోపుతున్నారని ఆయన చెప్పారు। బీజేపీ ఫాసిస్టు పార్టీ 100 సంవత్సరాల నుండి కూడా స్కూల్ శాఖలు నిర్వహిస్తుందని, రామరాజ్యం తెస్తానని హింసాకాండను తెస్తుందని ఆయన అన్నారు। ఈ సమావేశంలో డివిజన్ కమిటీ సభ్యులు ఆర్ దామోదర్, ఎం లింబాద్రి, బి కిషోర్, మండల నాయకులు ఎం నారాగౌడ్, ఈ రమేష్, ఎండి అనీష్, జి బాలరెడ్డి, జి ఎర్రన్న, ఎస్ కిషోర్, బి సర్పంచ్ సాయిలు, కె రామన్న తదితరులు పాల్గొన్నారు। మిత్రులారా, ఈరోజు దేశం ప్రజాస్వామ్యాన్ని కోల్పోయేటటువంటి ఒక దుస్థితిలో ఈ పరిపాలన కొనసాగుతున్నది। ప్రజాస్వామ్యాన్ని రక్షించండి, రాజ్యాంగంలో ఉండేటటువంటి హక్కులు రక్షించండి అని దేశవ్యాప్తంగా ప్రజాస్వామిక శక్తులు, లౌకికవాదులు, అనేక మంది మేధావులు, విద్యార్థులకు సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి బీజేపీ, నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని, అందులో ఉండేటటువంటి విషయాలని ప్రచారం చేస్తూ రేపు ఒకటే పార్టీ ఉండాలా, ఒకటే జెండా ఉండాలా, ఒకటే నాయకుడు ఉండాలా, ఒక్కడే ఉండాలనేటటువంటి ఒక ప్రజాస్వామిక శక్తికి విరుద్ధంగా పనిచేసేటటువంటి స్థితిని ఈ 10 సంవత్సరాల కాలంలో చూసినాం। మూడోసారి కనుక నరేంద్ర మోడీ లేదా బీజేపీ ఆర్ఎస్ఎస్ రాజకీయాల అధికారంలోకి వస్తే ఈ దేశంలో ఉండేటటువంటి లౌకిక విధానం, ప్రజాస్వామిక విధానాలన్నీ కూడా ఒక్కొక్కటి మాయమైనటువంటి పరిస్థితి ఉంటుంది। ఇప్పటికీ దేశంలో ఉండేటటువంటి 44 చట్టాలు 4 కోడులైన, వ్యవసాయ రంగం ధ్వంసం చేసేటటువంటి 3 రైతాంగ వ్యతిరేక చట్టాలు రావడం జరిగింది। దేశంలో ఎక్కడ కూడా ప్రజాస్వామిక విలువలు లేనటువంటి స్థితి, ఒకవైపున మణిపూర్లో మహిళల పట్ల లేకపోతే మైనారిటీల మీద పెద్ద ఎత్తున విధ్వంసం కొనసాగుతుంటే నరేంద్ర మోడీ కనీసం పలకరించేటటువంటి స్థితి, అటువైపు చూసేటటువంటి స్థితి లేనటువంటి పాలన కొనసాగుతుంది। ఈ దేశంలో ఉండేటటువంటి యువత మేలుకోవాల్సిన అవసరం ఉంది। చదువుకున్న యువత, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి సంబంధించిన యువత ఈ రోజు ఆర్ఎస్ఎస్ రాజకీయాల విష పాలన ఎట్లా ఉంది, ఫాసిస్ట్ పాలన ఎట్లా ఉన్నది అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం। ఈ దేశంలో లౌకికవాదం నిలబడాలన్నా, ప్రజాస్వామ్యం బతకాలన్నా, రాజ్యాంగం ఈ మేరకైనా అమలు కావాలన్నా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం మరోటువంటి ప్రమాద రోజులు రాబోతున్నాయి। యువత మేలుకోవాలి, ఈ ప్రజాస్వామ్యాన్ని బతికించేటటువంటి పోరాటంలో మీరు పాల్గొనాలి। అందుకని ఈసారి ఎన్నికలలో బీజేపీని ఓడించాలా, బీజేపీ ఆర్ఎస్ఎస్ రాజకీయాల్ని ఓడించాలని చెప్పి సందర్భంగా సిపిఐఎంఎల్ ప్రజాపంత, మాస్లైన్, అట్లాగే వ్యవసాయ కార్మిక సంఘం కూడా ఈ కార్మిక వర్గానికి, ప్రజానికానికి పిలుపునిస్తున్నది। అందుకని ఈ దేశంలో ఉండేటటువంటి ప్రజాస్వామిక శక్తులందరూ కూడా మూకుమ్మడిగా ఈ బీజేపీని ఓడించాలా, ఆర్ఎస్ఎస్ రాజకీయాలను ఓడించాలా, దాని మిత్రపక్షాలని ఓడించాలని ప్రచారం చేస్తామని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం।